కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ఒకప్పటి కాలంలో పిల్లల విషయానికి వస్తే, ఇప్పుడున్న పెద్దవాళ్ళంతా ఒకప్పుడు పిల్లల విషయానికి వస్తే ప్రత్యేకించి మంచి చెడులు వాళ్ళకు సంబంధించిన జ్ఞానము నేర్పియాల్సిన అవసరమే లేదు. అంటే ప్రతిరోజు అంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అమ్మమ్మల దగ్గర, నానమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర, పెద్దమ్మ పెద్దనాన్నల దగ్గర, తల్లిదండ్రి దగ్గర వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఒక మంచి, ఒక నీతి, నిజాయితీ ఇవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి అవపోసన పోసినట్టుగా అయిపోతుండేది. వాళ్ళకి ఏం పెద్దగా నేర్పించి ఆ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకోవాలి, లేకపోతే ఇది ఈ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్పించాలి, లేదు ఆ పెద్దవాడి దగ్గర కూర్చోబెట్టి ఇవి నేర్పించాలి, ఇలాంటివన్నీ ఏమి ఉండేది కాదమ్మా. కానీ ఇప్పుడు దురదృష్టం నిజంగా పెద్దవాళ్ళు అందరితో కలిసి ఉండే పరిస్థితులు అయితే లేవు. కొన్ని మనం కావాలని చేసుకుంటున్నాము, కొన్ని మనం అనుకున్నా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉండే పరిస్థితులు ఉండట్లేదు. మరి ఇప్పుడున్న ఈ జనరేషన్లో వచ్చే ఇబ్బందులు కూడా చాలా ఘోరాలు చూస్తున్నాం. ఇవన్నీ ఘోరాలు జరుగుతున్నాయి అని అంటే ఆ పెంపకంలో ఇవన్నీ అప్పట్లాగా ఉండట్లేదు కాబట్టే ఇన్ని ఇబ్బందులకు కారణం అవుతోంది. అంటే పిల్లల్ని అనడానికి లేదు, ఒక రకంగా పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉండి చెప్తూ చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయ్యి ఉంటాయి. వాళ్ళు బిజీ హడావిడిలో ఉండి వాళ్ళ ఉద్యోగాలని, పిల్లల భవిష్యత్తు కోసం మేము సంపాదించాలని ఈ మనీ వైపు పరుగులు పెడుతూ వీళ్ళని పట్టించుకోవట్లే. ఆటోమేటిక్గా వీళ్ళు ఇవన్నీ నేర్చుకోవట్లే. ఎంతసేపు ఉన్నా పాష్గా ఇంగ్లీష్లో మాట్లాడామా, స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళామా, మంచి జాబ్ తెచ్చుకున్నామా, సంపాదించామా, లైఫ్ని ఎంజాయ్ చేసామా, అంతేగాని మన పద్ధతులు, సాంప్రదాయాలు, విలువలు ఏమీ కనిపించట్లేవు చాలా వరకు. మరి ఇప్పటి పరిస్థితుల్లో పిల్లలకి మీరేం చెప్తారు? ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది, ఏంటి వాటి గురించి? కుటుంబాల చెప్పుకున్నాం మనం. ఏంటంటే ఇళ్లల్లో వాతావరణంలో అవి ఉండాలి అంటే అవి ఉండటంలా ఆ పిల్లలంతా చాలా డిసిప్లిన్ లేకుండా పెరుగుతున్నారు. అవును. ఇప్పుడు వాళ్ళకి నేర్పించాలి, ఎట్లా నేర్పించాలి. అవును. అంటే వాళ్ళకి కథల రూపంలో చెప్తే పిల్లలకి వాళ్ళకి బాగా తొందరగా ఆకర్షిస్తారు. వాళ్ళ కథలు చెప్పినంత తొందరగా మీరు ఇంకా ఏదో మంచి చెప్పి ఇంకో ఏదన్నా చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. కథలు చెప్పండి. మా తాతయ్య వాళ్ళు చిన్నతనంలో ఆరుబయట వేసంకాలం మంచాలు వేసి పడుకుని తాతయ్య కథ చెప్పమంటే, అమ్మాయో ఆ సీతమ్మ వారిని పెట్టెలో పెడితే సముద్రంలో వదిలేస్తే తిమింగలం మింగేస్తే అవునా తాతయ్య అంటూ వినేవాళ్ళం. అది ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. కాబట్టి పిల్లలకి ఒక రకమైన ఇప్పుడు ఆ రకంగా వాళ్ళకి కథల రూపంలో చెప్పటం ఒకటి. దీనికే అసలు పిల్లల నడవడిక వాళ్ళని మంచిగా తీసుకురావాలంటే ఎట్లా మార్గాలంటే మనకు పురాణపు రోజుల్లో ఒక ఋషి, ఆయన పేరు గుర్తు రావటంలా నాకు, ఒక ఋషి దంపతులు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఆయుష్ పెంచేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ నడవడికలో, ఆధ్యాత్మిక సాధనలో, పిల్లల్లో ఆ మార్గాలు చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు అందుకే కథ చెప్తాను. మురుఖండు అనే మహర్షి, ఆయన భార్య సంతానం కోసం తపస్సు చేస్తారు. చేస్తే సరే కొంతకాలానికి శివుడు ప్రత్యక్షం అయ్యి, సరే ఏమిటి కావాలి అంటే, నాకు సంతానం లేదు, సంతానం కావాలంటాడు. ఇప్పుడు ఎందుకు శివుడు అన్నట్ట, నీకు సంతాన యోగం లేదు, కానీ నువ్వు ఇంత చక్కగా తపస్సు చేసావు కనుక నీకు నేను ప్రసాదిస్తాను. కాబట్టి ఒక తపస్సో, ఒక ధ్యానమో, ఇవన్నీ చేసినప్పుడు దానికి ఫలితాలు దానికి తగినట్టుగా ఉంటాయి. వెనకటి కర్మఫలాన్ని తప్పించే అవకాశాలు కూడా ఆ మంత్రబలంలోనూ, ఆ తపోబలంలోనూ ఉంటాయి. సరే, శివుడు ఏం చేస్తాడంటే 2 పాయింట్లు చెబుతాడు. ఒకటి, పరమ దుర్మార్గుడై 100 సంవత్సరాలు బతుకుతాడు, వాడు కావాలా? లేకపోతే మంచి సన్మార్గుడు 16-17 సంవత్సరాలు వాడు కావాలా అని అడుగుతాడు.
అడిగితే అప్పుడు మరి మహర్షులు దుర్మార్గాన్ని ఎందుకు ఆహ్వానిస్తారు? దుర్మార్గులు కూడా దుర్మార్గాన్ని వాళ్ళకి ఆహ్వానించరు. వాళ్ళు చేయొచ్చు, దుర్మార్గాలు చేయొచ్చు కాక వాళ్ళ కోసం అంటే ఆ దుర్మార్గాన్ని వాళ్ళు ఆశించరు, ఆహ్వానించరు. దాన్ని ఏదో మంచి ఇదంటే దాన్ని ఆహ్వానిస్తారు. కానీ అట్లాగే ఆయన పాపం నా అక్కర్లేదు, నాకు సన్మార్గుడైనటువంటి కొడుకే కావాలని అడుగుతాడు. అడిగితే అప్పుడైనా తథాస్తు అని శివుడు వెళ్ళిపోతాడు. సరే కొంతకాలానికి పిల్లవాడు పుడతాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత వాడికి పసితనం నుంచే చక్కటి సన్మార్గమైన మార్గాలు, పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కారం చెప్పటం. ఇప్పుడు మనకి పిల్లల్లో లేదని అవి అటువంటి అలవాట్లు లేవని మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఆశ ఏమిటంటే ఈ నమస్కారం చేసేటప్పుడు ఆ రోజుల్లో మహర్షులు కదా, మహర్షులు అంటే మహర్షులే వస్తారు. మహర్షులు వచ్చినప్పుడు వాళ్ళ దయవల్ల దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకో, ఆ పిల్లవాడికి ఆయుష్ పెరుగుతుంది అన్న ఆశ ఆయనకి. అందుకని ముందర ఏ ఉద్దేశం అన్నా కానీ ముందర చక్కగా ప్రతి వాళ్ళకి ముందర నమస్కారం, వినయ విధేయతలతో నమస్కారం పెట్టడం అనేది పిల్లవాడికి నేర్పించారు. సరే చిన్నతనంలోనే 5 ఏళ్ళకి అప్పట్లో ఒడుగులు కూడా చేస్తూ ఉండేవాళ్ళు కదా. ఒడుగు చేసేసి పంచాక్షరి మంత్రాన్ని దాన్ని కూడా వేరే ఉపదేశం చేసి, ఒడుగు చేస్తే గాయత్రిని ఉపదేశం చేస్తారనుకో, కానీ పంచాక్షరి మంత్రాన్ని దాన్ని కూడా ఉపదేశం చేసి నాన్న ఇది చేసుకో అని చెప్పి చెప్తాడు. ఆ పిల్లవాడు చక్కగా దాన్ని సాధన చేస్తూ ఉంటాడు. ఎంతమంది మహర్షులు వచ్చినప్పుడు అంతా పిల్లవాడు నమస్కారం చేస్తూనే ఉంటాడు. కానీ వాళ్ళందరూ ఏమిటంటే ఈశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు, జ్ఞాన ప్రధాన సిద్ధిరస్తు, ఇలాంటి ఆశీర్వచనాలు. ఆయుష్మాన్ భవాని అనేవాళ్ళు ఎవరికి రావటల్లా. ఈయన మనసులో బాధపడుతున్నాడు. ఈయనకుండే ముందే కొంచెం ఆయనకి ఏమిటంటే ఆ ఋషుల నోటి ఆశీర్వాద ఫలం వల్ల పిల్లవాడికి ఆయుష్ పెరుగుతుంది, పెరగాలి అనే ఆశ అంటున్నారట వాళ్ళందరూ. సరే మొత్తం ఒకసారి సప్తఋషులు వచ్చారట. సప్తఋషులు వచ్చినప్పుడు పిల్లవాడు చక్కగా నమస్కారం చేశాడు. వినయ విధేయతలతో తండ్రి అట్టే చెప్పాడు. అంత వినయంగా అంత చక్కగా నమస్కారం చేయటం అనేది ఆ పిల్లవాడికి పసిప్పటి నుంచి ఆయన అలవాటు చేశాడు. మనం చేసే అలవాటును బట్టి ఉంటాయి కదా పిల్లలకి. చక్కగా నమస్కారం చేసేటప్పటికి వాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారట సప్తఋషులును. ఆశీర్వదించిన పక్కనే ఉన్న నారదుడు నవ్వాట. ఎందుకు నవ్వుతున్నావంటే, పిల్లవాడికి 16 సంవత్సరాలే, అవి కూడా వస్తున్నాయి, దగ్గరకు వచ్చినాయి, మీరేమో దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు, ఇది ఎట్లా జరుగుతుంది అని నారదుడు చెప్పాట. అప్పుడు వీళ్ళు సరే ఆ పిల్లవాడిని మాతో పంపించమని వాడిని తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. వెడితే సరే బ్రహ్మదేవుడితో చెప్పారట, మేము ఆశీర్వదించాం, వాడి పరిస్థితి అదిట, మేము ఆశీర్వదించాం, ఇప్పుడు మా వాకు వృధా అయిపోతే ఇంకా ఈ వేద విహితమైన మార్గాలను ఎవరు నమ్మరు. అంతే సప్తఋషులు ఆశీర్వదిస్తే ఫెయిల్ అయిపోయిందంటే ఎవరు నమ్ముతారు కాబట్టి నమ్మరు కాబట్టి ఇది పరిస్థితి ఆయన చెప్పాడు అని ఆయనకి చెప్పేటప్పటికి సరే మొత్తం మీద ఆయన ఏం చేస్తారే, పిల్లవాడిని నాకు అప్పచెప్పి వెళ్ళిపోమని ఆయన బ్రహ్మదేవుడు పిల్లవాడిని ఊళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా ఇంత విభూతి పెట్టి రుద్రాక్ష మాలలు వేసి మొహాన బొట్టు పెట్టి ఆయన మళ్ళీ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాట బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఒకసారి చేశాడు కదా, మరి రెండోసారి చేయటం ఏమిటి అని చెప్పి సందేహం రావచ్చు, కానీ చేయొచ్చు అట్లాగూ. కానీ అది ఇది కలిపి ఫలితం అధికంగా వస్తుందిట. కాబట్టి సరే మొత్తం మీద ఈ పిల్లవాడిని నాన్న నువ్వు ఈ మంత్ర జపం చేసుకో వెళ్ళు అని చెప్పి వదిలేసేసాట. సరే ఈ పిల్లవాడు వచ్చి చక్కగా మంత్ర జపం చేసుకుంటున్నాడు. నిరంతరము అదే ధ్యాస మంత్ర జపము, తెల్లవారు లేచింది మొదలు పూజ, ఈ వ్యవహారాలన్నీ చేసుకోవటం, మంత్ర జపం చేసుకుంటూ కూర్చోవటం. సరే ఒకనాడు ఈ మంత్ర జపమే చేసుకుంటూ పంచాక్షరి జపించుకుంటూ నడుచుకుంటూ వెడుతూ ఉంటే టైం వచ్చేసింది, యమకింకర్లు వచ్చారట. అయితే ఈ పిల్లవాడు వాళ్ళని చూడటము, ఇదేదో వాళ్ళు ఎందుకో వచ్చారు వాళ్ళని చూసి భయపడటము, ఇదంతా అసలు ఈ ప్రపంచ జ్ఞానంలో లేడు పిల్లవాడు, ఆ పంచాక్షరి మంత్ర ధ్యానంలోనే ఉన్నాడు. వాళ్ళు వచ్చారట. చూస్తే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఈ పిల్లవాడి పంచాక్షరి మంత్ర ఉపాసన వల్ల వచ్చినటువంటి వైబ్రేషన్స్ అవన్నీ తిరిగి వాళ్ళు ఆ పాసం వేయలేకపోయినారట. వాళ్ళు ఆ జ్వాలలు, ఆ తపోబలంతో వచ్చేటటువంటి జ్వాలలు వాళ్ళని పిల్లవాడిని చేయలేకపోయారు, ఆ పాసం వేయలేకపోయినారట. వెంటనే యముడి దగ్గరికి వెళ్ళి మా వల్ల కాదు, ఆ పిల్లాడు ఇట్లా ఉన్నాడు,
అని చెప్పాట. ఆహా అట్లాగా, అట్లయితే నేను చూస్తానులే అని చెప్పి ఎముడు వచ్చాట. ఎముడు వచ్చినప్పుడు పిల్లవాడి పరిస్థితి ఎముడు వచ్చినాలే ఎవరు వచ్చినా లేదు, ఈ పిల్లవాడికి ఏం పట్టదు, చక్క ఆ మంత్ర జపంలోనే ఉపాసనలోనే ఉన్నాడు. సరే ఆయన సరిగ్గా వచ్చి పాసం వెయ్యిపోయే వేళకి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు ప్రత్యక్షం అయిపోయారట అక్కడ పిల్లవాడి దగ్గర. ప్రత్యక్షం అయిపోయి పిల్లవాడిని ఎత్తి మీద చేయబట్టి ఆశీర్వదిస్తూ యముడిని తన్నేసేట శివుడు. యముడు చచ్చిపోయాట. చచ్చిపోయాట. అయితే అప్పుడు అందరూ ఈ ఋషులు వీళ్ళందరూ యముడు చచ్చిపోకపోతే ఎట్లా, జనాలు చచ్చిపోయేవాళ్ళు, లేకపోతే జనాభా పెరిగిపోతుంది, చచ్చిపోయేవాళ్ళు పోతూ ఉండాలి కదా. అంతే. ఇది మనం చెప్పుకునే సరదా అన్నమాట. వాళ్ళు కూడా అదే ఉద్దేశంతోనే అడిగి ఉండొచ్చు, యముడు లేకపోతే ఎట్లాగూ మరి తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నారు ఏమిటని శివుడిని అడిగారు. అడిగితే అప్పుడు సరే శివుడు ఏం చేశాడంటే ఆ యముడిని బతికించి, నా నామం చేస్తూ నా శిష్యులైన వాళ్ళ జోలికి నువ్వు ఎవరి జోలికి వెళ్ళక, వాళ్ళని అంటే అర్ధాయుష్యున్నా కూడా శివనామస్మరణ చేస్తూ శివభక్తితో ఉంటే ఏదైనా అంతేనమ్మా. ఒక జపం కానీ ఒక భక్తి మార్గంలో కానీ వచ్చేటప్పటికి ఆ యొక్క ఉపాసన ధ్యానంతో వీళ్ళు అంత బలంగా చేసినప్పుడు దాని ఫలితం ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆయన తపస్సు చేశాడు, ఆయన సంతానం లేకపోయినా కూడా సంతానం తపోబలం చేత సంతానం కలిగేటటువంటిది భగవంతుడు అనుగ్రహించాడు కదా, ఆ తపస్సు చేయనందువల్లనే కదా. అట్లాగే ఇప్పుడు పిల్లవాడికి చిన్నప్పటి నుంచి చక్కగా పెద్దలకి నమస్కారం చేయటం అనేది అదే ఇప్పుడు మన పిల్లలందరికీ నేర్పవలసిన ముఖ్యమైనటువంటి చక్కటి అలవాటు. ఆయన సరే పిల్లవాడి దీని గురించి ఆలోచిస్తే యముడిని తన్నేస్తే సరే ఈయనన్నట్టు నా నామాన్ని జపించి నన్ను స్మరించుకుంటూ ఉండే వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళబాక అన్నట్ట. అంటే సంపద్దు అంటే చచ్చిపోకుండా ఎట్లా, పుట్టినవాడు చచ్చిపోకుండా ఎట్లా ఉంటారు. కాకపోతే ఏమిటంటే చక్కటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా చక్కగా ఉండే ఆయుష్ అదే కదండి. అవును. ఇప్పుడు యముడికి ఎంత వరం ఇచ్చినా మరి వెళ్ళే వాళ్ళని తీసుకెళ్ళిపోవాల్సిందే కదా. మరి నా భక్తులైన వాళ్ళ జోలికి వెళ్ళొద్దంటే ఎట్లా, అందరూ ఉండిపోవాల్సిందే. కాకపోతే ఏంటంటే ఆ వీళ్ళ యొక్క మంత్ర ఉపాసన వల్ల వీళ్ళకి శక్తి, ఒంట్లో శక్తి అది వచ్చేటప్పటికి చివరి వరకు మరి ముసలాళ్ళైనా కూడా యవ్వనవంతుల్లాగా ఉన్నామంటే ఏమో మరి ఏం చేసాము, పూర్వజన్మలో చేసాము, ఈ జన్మలోనే చేసాము కదా. నిజమమ్మా. అందుకే ఇట్లా పార్వతీ పరమేశ్వర్ లాగా ఇద్దరు చక్కగా ఉన్నారు అని చెప్పి సరే వెళ్ళకుండా ఎట్లా ఉంటుంది. కానీ సరే మొత్తం మీద అలాంటి ఇది ఇచ్చి పిల్లవాడికి ఏం చేశారు, 7 మన్వంతరాల ఆయుర్దాయం ఇచ్చాడు. మన్వంతరాలంటే కృత త్రేత ద్వాపర యుగాలు 4 యుగాలు. ఇటువంటివి కొన్ని యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది. అటువంటివి కొన్ని మహాయుగాలు కలిపితే ఇంకోటి ఏదో ఉంది పేరు. ఆ చివరికి వెళ్ళేది మన్వంతరం అంటే ఇంకా దానికి నాశనం అనేది ఉండదు, అనంతం. ఇంకది అది మా మన్వంతరాలంటే ఇప్పుడు మనం ఏ మన్వంతరాల్లో ఉన్నాం, శ్వేతవరాహ కల్పం అనే కల్పంలో ఉన్నాం మనం ఇప్పుడు. అటువంటివి ఇప్పుడు 7 ఆశీర్వదించారు కాబట్టి 7 కల్పాలు. ఇక ఆయన మృత్యు లేదు, ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఆయన ఎవరు, మార్కండేయ మహర్షి. ఆ పిల్లవాడు మార్కండేయుడు. ఏమిటంటే ఇప్పుడు పెద్దల ఆశీర్వాదం ఎప్పుడు వృధా కాదు. కాబట్టి పిల్లలకి మనకి చిన్నప్పటి నుంచి అలాంటి అలవాటు చేసినప్పుడు వాళ్ళకు వచ్చే పూర్వజన్మల్లో ఉండే కర్మ ఇవన్నీ కానీ ఏవి కూడా వాళ్ళని ఏమీ చేయలేవు. వాళ్ళ ఆయుర్దాయం కూడా పెంచుకునే ఇది దీనిలో మనకున్నది. అవును. అట్లాగే ఇప్పుడు పిల్లలకి మరి ఇప్పుడు దేశభక్తి గురించి చెప్పాలి అంటే జిజియాబాయి శివాజీ కదా, ఆయన పసివాడుగా ఉన్నప్పుడు పసిప్పటి నుంచి ఆయనకి భారత దేశభక్తిని ఆవిడ నూరిపోసి చెప్పింది కనుక అంత గొప్ప దేశభక్తుడిగా మహావీరుడైపోయాడు శివాజీ గణేశన్ కాదు, శివాజీ. అట్లాగే గాంధీ గారి తల్లి పేరు పుత్లీబాయి. పిల్లలప్పుడు ఇప్పుడు గారాబాలు ఎక్కువ అయిపోయినాయి మా పిల్లలకి. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు కేకలేయటం, దండించడం అనేది లేదు ఇప్పుడు. అందుకే ఇప్పుడు పిల్లలు అట్లా తయారైపోయారు. ఆ పుత్లీబాయి ఆయన గాంధీ గారి ఆవిడ
సూర్యుడిని చూడండి అసలు భోజనం చేసేది కాదు. ఆహాహా. అదొక నియమం, కొంతమందికి ఉంటాయి అవి. ఆ. సూర్య దర్శనం చేసుకుని భోజనం చేస్తూ ఉండేది. అమ్మ భోజనం చేస్తే కానీ ఈ పిల్లవాడు భోజనం చేసేవాడు కాదు. అమ్మతో కలిసి తింటారు కదా, అది ఆవిడ పూజ అది చేసుకుని సూర్య దర్శనం చేసుకుని ఆవిడ తింటూ పిల్లవాడు తినేవాళ్ళు. ఒక రోజున మబ్బు అంతా వేసింది, ఈవిడ పూజ చేస్తోంది, సూర్యుడు రాలా. ఈ గాంధీ గారు అప్పుడు చిన్నపిల్లాడు. ఆహాహా. అప్పుడు ఆయన వాకిట్లో చూసి దేవుడు సూర్యుడు కనబడకపోతే అమ్మ తినదు, అమ్మ తినకపోతే తనకు కూడా రాదు కదా, అమ్మ తినదు, అమ్మ మీద భక్తి అనుకుందాం మనం, అమ్మ తినదు అన్న భావంతో అమ్మ సూర్యుడు వచ్చాడని చెప్పేటప్పటికి ఆవిడ వచ్చాడా చూడటానికి బయటకు వచ్చింది. ఏది సూర్యుడు అంత మబ్బులు కట్టి సూర్యుడు లేకుండా ఉన్నాడు. ఇది అబద్ధం చెప్పాడని ఆ పిల్లవాడికి నువ్వు నాతో మాట్లాడదని అది గిరి రావద్దు అంటే శిక్ష. అట్లా పిల్లల్ని కాస్త కేకలేసి మందలించి మంచి చెప్తే తప్ప ఇప్పుడు పిల్లలు చెప్పేవాళ్ళు లేరు. అందుకే పిల్లలకి ఏమీ తెలియటం లేదని మనం మళ్ళీ అందరూ వాళ్ళే పిల్లలు ఎవరు చెప్పిన మాట వింటం లేదండి ఆ తల్లిదండ్రులే. మరి వాళ్ళ ఆ రకమైన మార్గంలో వాళ్ళని తయారు చేసి నేర్పాలి కదా వాళ్ళకి. అవును, అది కూడా అంటే చిన్న వయసు నుంచే అలవాటు చేస్తే ఉత్తమం. అందుకే చెప్పాను కదా, మొక్కై వంగందే మానే వంగుతుందా అని సత్యసాయిబాబా గారు పసిపిల్లల దగ్గర నుంచే 5-6 ఏళ్ల వయసు వచ్చిన పిల్లల దగ్గర నుంచి బాల వికాసంలో చేరతారు. అయితే ఇటువంటి చక్కటి నీతి కథలు, వీరగాథలు ఇవన్నీ అందులో నేర్పిస్తారు అనుకోండి. అసలు చెప్తున్నా. అప్పుడు తర్వాత ఆయన తల్లి కాళ్ళ మీద పడి ఇంకెప్పుడు నేను అబద్ధం చెప్పను జీవితంలో అని చెప్పటం. ఆయన మళ్ళీ సత్యహరిశ్చంద్రుడు డ్రామా చూసేట ఆయన గాంధీ గారు, ఆ చిన్నపిల్లాడు చూసినప్పుడు ఓహో సత్యం పలకటం వల్ల అంత గొప్పతనం ఉన్నది దానిలో అనుకుని సరే మొత్తం మీద ఇంకా నేను జీవితంలో నేను అబద్ధం ఆడను అని నిర్ణయించుకుని ఆయన చచ్చిపోయేంత వరకు కూడా దాన్ని సాగించుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళకే ఇప్పుడు దేశభక్తి గురించి ఏది చెప్పాలన్నా పెద్దవాళ్ళు చెప్పాలి, తల్లిదండ్రులు లేదు. కానీ ఇదిగో మేము చెప్పుకున్నట్టే మా తాతయ్య వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళకి ఆ కథలు చెప్పడానికి తాతమ్మలు నాయనమ్మల్ని వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళని తీసుకురావాలి వీళ్ళు. అది కుదురుతుందే? అసలు తీసుకురావటం కాదు, ముందు పంపించకుండా ఉండాలి. ఎవరిని వాళ్ళు చేర్చున్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలకి చెప్పాలంటే వాళ్ళని తీసుకురావాల్సిందే కదా, అది కాని పని. అవునమ్మా. కాబట్టి పిల్లలకి అట్లా పసిప్పటి నుంచే పురాణ కాలం నుంచే ఉన్నది. పురాణ కాలంలోనే మరి అందరికీ నమస్కారం చేయటం అని చెప్పాడంటే మీరు ఈ రోజునైనా మన పిల్లలకి ఈ రోజులకైనా ఎప్పటికైనా అదే ఉత్తమమైన పని కదా చెప్పాలి. అది పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి ఈ రకమైన మార్గంలో పయనించి వాళ్ళని పైకి తీసుకురావాల్సిందే. అవును, ఇంకా వేరే అంటే దీన్ని బట్టి పిల్లలు సక్రమంగా ఉండాలి అంటే ఖచ్చితంగా బాధ్యత పెద్దవాళ్ళ చేతిలో ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి కథల ద్వారా చక్కగా వాళ్ళని తీసుకురావాలి. అమ్మ మరి ఇప్పుడు ఒక చిన్న అంటే చిన్న విషయము, సరే మనం అనుకున్నట్టుగా పెద్దవాళ్ళు జ్ఞానంతో ఉండి వాళ్ళు ఆ చెప్పే విధానాన్ని బట్టే పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే, అసలు ఎటువంటి జ్ఞానం లేకుండా మారుమూల గ్రామాల్లో ఉండి అసలు తల్లిదండ్రికి ఏం తెలియని వాళ్ళ పిల్లలు కూడా చాలా గొప్ప వాళ్ళు అవుతూ ఉంటారు, చాలా మంచి క్రమశిక్షణతో ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు నేర్పించారని వాళ్ళు అలా? వాళ్ళల్లో కూడా అమ్మా వాళ్ళు చదువు లేకపోవచ్చు, కానీ వాళ్ళకుండే వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ పద్ధతులు అవన్నీ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు చెప్పలేకపోవచ్చు కాక వాళ్ళ నడవడికల్లో పిల్లలు పెరుగుతారు కదా. అంతే అంతే. అది గొప్ప విద్యా విధానంగా వాళ్ళకి చెప్పలేకపోవచ్చు కాక వాళ్ళ నడవడికల్లోనూ వాళ్ళ ఆచార వ్యవహారాల్లోనూ ఉన్నప్పుడు అవి పిల్లలకు వస్తాయి. మరి పిల్లలు ఇప్పుడు అది వరకు రోజులైతే స్కూళ్ళల్లో కూడా పిల్లల్ని చావకొట్టేవాళ్ళు, తప్పు చేస్తే కొట్టేవాళ్ళు కదా. ఇప్పుడు దాన్ని మానిపించేశారు. వాళ్ళు సరే వద్దు వాళ్ళు కొట్టద్దు అనుకో, తల్లిదండ్రులు కనీసం మందలించటం లేదు ఇప్పుడు. అంటే ఇవాళ రేపు పిల్లలు కూడా ఎలా తయారయ్యారంటామో, ఒక మాట అన్నా ఒక దెబ్బ కొట్టినా చాలా మొండిగా బిహేవ్ చేయడము, చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా మనం ఎన్నెన్నో వింటున్నాం. ఎందుకు దానికన్నా అన్నట్టుగా సైలెంట్ అయిపోయేవాళ్ళు. అది ఇళ్లలోంచి వెళ్ళిపోయేవాళ్ళు అంటే కాస్త ఒక 10-12 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు కానీ వెళ్ళరు. కానీ ఈ పసిప్పటి నుంచి వీళ్ళకి నేర్పాలి కదా. అవును, అంటే వాడికి మాటలు వస్తున్న దగ్గర నుంచి నేర్పాలి కదా వాళ్ళకి. అంతే. అంటే నేర్చుకునే వయసులో నేర్పిస్తే ఆ ఏజ్కి వచ్చేసరికి ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళిపోయే అంతే దారిలో పడిపోతారు. అవును అవునమ్మా. అదేది అందుకనే పిల్లల గురించి ఏమిటంటే ఇప్పుడు మన దేశభక్తి గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్పాలన్నా కథల రూపంలో పిల్లలకి చెప్పి వాళ్ళు ఆకర్షితులు అవుతారు ఆ కథలకి. అవును.
దాని ద్వారా పిల్లల్లో కాస్త మార్పు తెప్పించేందుకు అవకాశం ఉంది. ఇది చెప్పించాలంటే ఇంట్లో తాతమ్మలు నాయనమ్మలు ఉండాలి, స్కూళ్ళల్లో అన్నా చెప్పాలి. స్కూళ్ళల్లో ఉండి మనకు అదివరకు అయితే పిల్లలకి చరిత్రల గురించి చెప్పేవాళ్ళు కదండి, మరి దేశ చరిత్రలు ఎంతంత చెప్పేవాళ్ళు, ఒక సబ్జెక్ట్ ఉండేది కదా. అవును, పోనీలేండి మీకు ఇప్పుడు లేదేమో, మీరంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మీకు లేదేమో కానీ మా రోజుల్లో చరిత్ర ఒకటి పల్నాటి యుద్ధాలు ఇలాంటివన్నీ కథలు ఉండేవి, వీరగాథలు ఉండేవి, చెప్తూ ఉండేవి, పాఠాల్లోనే ఉండేవి. అది అలాంటివన్నీ మంచి దేశభక్తి గురించి దేని గురించి చెప్పాలన్నా ఆ పెద్దవాళ్ళు కూర్చుని ఒక కథల రూపంలో చెప్పాలి. ఏ విషయం అన్నా కానీ చెప్పినప్పుడు ఆ పిల్లలకి నచ్చుతాయి. ఆ రకంగా పిల్లల్ని మనం పైకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది తప్ప ఇప్పుడు వేరే మార్గం ఏం కనబట్టాలా. అందుకే అందరి తరఫున యూనివర్సల్ బామ్మగా అందరికీ మీరు మన మీడియా ద్వారా కథలు చెప్పేయండి అమ్మ. మరి మీకు తోచినన్ని కథలు, పిల్లలకి ఏం చెప్తారో పెద్దవాళ్ళకి ఏం చెప్తారో. నిజమే, పిల్లలకి ఇప్పుడు బాల వికాసంలో పిల్లలకి మంచి పద్యాలు శ్లోకాలు నేర్పిస్తుంటే తల్లిదండ్రులకు రావటల్లా కాదు కదా, పిల్లల్ని పంపిస్తున్నారు వాళ్ళు, చక్కగా నేర్చుకుంటున్నారు వీళ్ళు. మరి వాళ్ళు కూడా నేర్చుకుంటే కానీ అదొక పద్ధతిగా ఉంటుంది. కానీ పిల్లలు కానీ ఈ దీంట్లో నేను ఏదో సత్యసాయిబాబా ఆర్గనైజేషన్లో ఉండి ఏదో దాన్ని ఏదో ప్రచారం చేయడానికి చెప్తున్నాను అనుకోవద్దు. కానీ 79లోనూ ఎప్పుడో ప్రారంభం చేశారు ఈ బాల వికాస క్లాసెస్. ఈ సంవత్సరం నాకు కరెక్ట్గా గుర్తు లేదు, ప్రారంభం చేశారు. అప్పటి నుంచి చేరిన పిల్లలు ఇవాళ రోజున ఆ బాల వికాసలో చేరిన పిల్లలు ఇవాళ రోజున పెద్ద చదువులు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ స్వామి చెప్పిన సర్వీసులు అన్నీ వాళ్ళు చేస్తున్నారు చక్కగా. ఓకే, ఎక్కడ ఇక్కడే కాదు, ఎన్ని 156 దేశాలు ఉన్నాయా, అన్ని దేశాల్లోనూ స్వామి ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఆర్గనైజేషన్ నుంచి ఒక భజన సెంటర్ ఉంటుంది, భజన సెంటర్ ఉందంటే బాల వికాస పిల్లల సెంటర్ ఉండాల్సిందే అన్ని దేశాల్లో. అంత గొప్పగా ఒక ఆ మార్గంలో అట్లా తీసుకురావాల్సిందేనమ్మా పిల్లల్ని. ఇంకో మార్గం ఎక్కడ కనబట్టాలా, ఇంకా ఏం చేయలేం అంతే. అది కాబట్టి ఎక్కడ నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, మరి ఇప్పుడు ఎక్కడ చూసినా భజన సెంటర్స్ ఉన్నాయి. అవును, సత్యసాయిబాబా కావచ్చు, ఇంకోటి ఎవరైతే నామ సంకీర్తన చేయించడం భజన. కానీ ఇందులో అయితే ఏమిటంటే నీతి కథలు చెప్పటాలు, నీతి పద్యాలు నేర్పించటాలు. దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందు, పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలి ఉండు. ఇటువంటివి ఇంకా మంచి మంచి బ్రహ్మాండమైన నీతి పద్యాలు ఆ పిల్లలు చెప్తారు, వాళ్ళు పిల్లలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, అలాంటి బాల వికాస క్లాసెస్ ఉన్న చోట వాళ్ళ పిల్లల్ని చేర్పించేసి ఆ రకంగా వాళ్ళని పైకి చేర్పిస్తేనే వాళ్ళందరూ చక్కగా రేపు దేశానికి కాబోయే పౌరులుగా తయారయ్యి చక్కగా తల్లిదండ్రులు చక్కగా చూసుకుని. ఈ రోజున మరి తల్లిదండ్రుల మీద ప్రేమలే తీసుకెళ్ళి ఆశ్రమాల్లో వారేస్తున్నారు. అవును, అవన్నీ ఉండాలంటే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే, వీళ్ళిద్దరూ ఉద్యోగాలతోటి పిల్లలేమో పని వాళ్ళ దగ్గర పెరుగుతున్నారా, పొద్దున వాడు పని మనిషి చచ్చిపోతే ఏడుస్తాడు కానీ తల్లిపోతే ఆడవాడు, అది పరిస్థితి. అవునవును, ఇలాంటి ఈ మధ్య చాలా చూస్తున్నాం సోషల్ మీడియాలో. కాబట్టి కనీసం వాళ్ళ ఇంట్లో చెప్పినా చెప్పకపోయినా అలాంటి సెంటర్స్ సత్యసాయిబాబాది కాకపోతే ఇంకోటి అలాంటిది ఏదైనా ఉంటే అందులో అక్కడ చేర్పించేసి పిల్లల్ని పైకి తీసుకురావాల్సిందే. అంతే. సంతోషం, ధన్యవాదాలు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.